వామ్మో అల్లుడు గారు వచ్చిండ్రు కదా. అమ్మాయి ఏం చేస్తున్నావే లోపల? ఆ స్టవ్ మీద కుక్కర్ పడైపో. అబ్బాయి వచ్చిండు, మళ్ళీ తొందరగా పోతానంటాడో ఏమిటో, మరి మనకి ఎప్పుడు వెళ్తాడో తెలియదు. రా నాయన, బాగున్నారా? అమ్మా నాయన అందరు బాగున్నారా? ఒక ఫోన్ అన్నా చేయలేదు నాయన. ఆహా, పని మీద వచ్చారా? అయ్యో, అట్లానే అంత అర్జెంటుగా పోతారా నాయన? అత్తగారింటికి వచ్చేట్లా తొందరనే వండుతోలేండి అమ్మాయి. భోజనం చేసి వెళ్తురు కానీ. కూర్చోండి. కాస్త ముందు కాఫీ ఏమన్నా పెట్టవే, నువ్వు వంట చేసే లోపు. ఏం నాయన, కాఫీ వద్దంటారా? అందరు బాగున్నారా? పిల్లలు బాగున్నారా నాయన? అయిపోయింది, వంట అయింది. వంట అయినా అదే పొయ్యి మీద కుక్కర్ పడేయమన్నా కదా, అయ్యిందా? చూడిపో ఒకసారి, ఎంతవరకు వచ్చింది? ఏంది? ఎట్లా ఉంది? అట్నే ఉందా? అదేంది? ఓర్ని చూసినారండి, ఇంటికి అల్లుడు వచ్చిండు అని అన్నం వండాలి అని హడావిళ్ళ నేను పొయ్యి మీద కుక్కర్ పడేయిపో అన్న మా కోడల్ని. ఇక చూసిండ్రా, కుక్కర్ పడేయమంటే కుక్కర్ తీసుకుపోయి పొయ్యి మీద పడేసింది. దాంట్లో బియ్యం వేయలే, కడిగి పెట్టలే, స్టవ్ వెలిగించలే, ఏమి చేయలే. కుక్కర్ తీసుకుపోయింది, స్టవ్ మీద పడేసింది. మంచిగా సెల్లు ముందర పెట్టుకొని చూస్తుంది. ఇక ఎట్లా వంట అవుతుంది చెప్పండి మీరు? అసలు వాళ్ళ మాట పోయింది మా అల్లుని ముందర. నాయన ఏమనుకోకు, ఒక 5 నిమిషాలు కొంచెం స్టవ్ కొద్దిగా సతాయించింది, తొందరగా నేను చేసి పెడతాను ఆయన. నువ్వు చేసి చాలులే, నేను పోయి చేసుకుంటా.